గౌరవనీయులు పెద్దలు పూజ్యులు కరణం ప్రహ్లాదరావు అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతా కి జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. చాలా సంతోషం. నిన్న జరిగినటువంటి నిర్ణయానికి అందరూ కూడా ఓబీసీ మోర్చా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేస్తానంటే నిజంగా ఇప్పుడు మిత్రులు వెంకటేష్ గారు చెప్పారు, ఈరోజు ఏదన్నా దేశంలో జరగాలే సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారంటే కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్ప మిగతా ఏవి కూడా తీసుకోలేదు. వెంకటయ్య గారు చాలా స్పష్టంగా చెప్పారు, అమేథీలో జరిగినటువంటి దాన్ని 60-70 సంవత్సరాలు ఏమి చేయలేని దాన్ని మళ్ళీ ఏలెత్తి చూపిస్తున్నారు. ఈరోజు మనకందరికి కూడా తెలుసు, ఈ గతము లోపల భారతీయ జనతా పార్టీ అంటే ఎవరికి తెలియనటువంటి పార్టీ, అంతరాని పార్టీగా ఉన్న పార్టీ ఈరోజు అందరి పార్టీగా ప్రతి ఒక్కరి మనసు లోపల, యువకుల మనసు లోపల, దళితుల మనసులో, గిరిజన అందరూ, బీసీలు అందరూ కూడా ఈ రోజు ముక్త కంఠంతో నరేంద్ర మోడీ గారు ఇంకా కంటిన్యూ కావాలి, వారు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటారంటే వారు వాస్తవంగా కూడా ఈ రోజు దేశానికి చేస్తున్నారు. చాలా సాహసోపేతం ఇది. ఈ రోజు అయోధ్యలో రామ మందిర నిర్మాణం, త్రిబుల్ తలాక్ గాని ప్రతి ఒక్కటి కూడా, త్రిబుల్ తలాక్ ముస్లింస్ అంతా కూడా వ్యతిరేకిస్తే ముస్లిం మహిళలు, మైనార్టీ మహిళలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ రోజు ఏ నిర్ణయం తీసుకున్నా, ఈ రోజు వక్ఫ్ బోర్డు నిర్ణయం తీసుకున్నారు. వక్ఫ్ బోర్డు నిర్ణయానికి మనం అనుకుంటాం ఏమంటే ముస్లింలకు వ్యతిరేకమని, కానీ కాదు. ఈ రోజు ముస్లిం సోదరులే అందరూ కూడా వక్ఫ్ బోర్డు చట్టం తీసుకొచ్చింది. చాలా మంచి నిర్ణయము. కేవలం కొంతమంది పెద్ద తలకాయలు మాత్రమే బాగుపడుతున్నారు, నాకందరికీ కూడా నష్టం జరుగుతుందని చెప్పింది. వారు అన్ని కూడా పరిశీలించి ఈరోజు పాక్ యుద్ధం పహల్గామ్ లోపల జరిగిన దానికి ఈరోజు యుద్ధానికి సిద్ధమైనా పర్వాలేదంటే ఈరోజు పాక్ భయపడ్డది. ఈరోజు అంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు, అయ్యా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తారు. అంటే అది వెనక్కి తీసుకోరు. మోడీ గారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈరోజు చాలా సంతోషం. బీసీ కులగణన కార్యక్రమం లోపల ఇంతమంది భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ముందు కూడా మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారికి అందరం కూడా పాలాభిషేకం చేద్దామని కోరుకుంటున్నాం.